ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులు గడుస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవాళ మరో 400కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే అన్ని ఇండిగో దేశీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ అర్ధరాత్రి వరకు దేశీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్ ప్రకటించింది. సాధారణంగా ఈ విమానాశ్రయం నుంచి రోజుకు 230కి పైగా ఇండిగో విమానాలు బయలుదేరతాయి. ఇక బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఎయిర్లైన్ రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. మేమందరం కూడా అయ్యప్ప భక్తులం అందరం కూడా ఇరుముడి కట్టుకొని అందరు కూడా శబరిమల వెళ్ళడానికి దాదాపు నిన్న ఉదయం వచ్చారు కొంతమంది స్వాములు. మాది కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లైట్ ఉండే, ఇండిగో ఫ్లైట్. మధ్యాహ్నం 2ది, సాయంత్రం 9కి వేసారు. 9ది 12 అన్నారు, 12ది ఈరోజు ఉదయం 5 అన్నారు. ఉదయం 5 నుంచి మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకంటే నిన్న ఉదయం నుంచి కూడా స్వాములందరూ, పిల్లలు అందరు కూడా కేవలం ఒక బాధ్యత లేని ఎయిర్లైన్ ఇండిగో ఎయిర్లైన్ వల్ల ఇవాళ స్వాములందరూ కూడా ఇరుముడి కట్టుకొని ఇక్కడ దాదాపు 24 గంటల నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఎప్పుడు పోతాం, ఎట్లా పోతాం అనేది కూడా తెలియదు. చాలా మంది స్వాములు ఇప్పటికే ఇక రోడ్ల పోవడం స్టార్ట్ చేశారు. బస్సుల, ట్రైన్ల ఏ ఉంటే దాంట్లో వెళ్తారు. ఇది చాలా బాధ్యత లేని ఎయిర్లైన్. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నటి నుంచో చెప్తుంది, జూలైలో చెప్పింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా వీళ్ళకు నవంబర్ 30 వరకు టైం ఇచ్చినా కూడా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురాకుండా స్వాములందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరి అనేది కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. స్వాములందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్స్ అన్ని నడపాలని మేము స్వాములందరం కూడా డిమాండ్ చేస్తాం. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఇండిగో విమాన సర్వీసుల రద్దుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమాన ఆలస్యంగా రద్దు మొత్తం అవుతుంది. ఇక ముంబైలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాల్సిన 104కు పైగా విమానాలు సైతం కూడా రద్దు చేయడం జరిగింది. ఇక ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఇండిగో విమాన రద్దుపై ఇండిగో విమానయాన సంస్థ సైతం కూడా DGCA కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వారి నుంచి సందేశం కూడా పోవడం జరిగింది. ఇక ఇదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా దాదాపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు రోజుకు 230 పైగా విమాన సర్వీసులు ఇండిగో విమానయాన సంస్థ నడుస్తుంటుంది. తాజాగా పాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తమ ఎయిర్పోర్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, పూర్తిగా ఒక ప్రకటన చేసింది. అయితే ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానయాన ప్రయాణ సంబంధించిన సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కూడా ఇండిగో తాజాగా ఒక ప్రకటన చేసింది. అర్ధరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వందలాదిగా ప్రయాణికులంతా కూడా ఇప్పటికే విమాన టికెట్లు బుక్ చేస్తున్న వారంతా కూడా ఉదయాన్నే ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట అనేక మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన కావచ్చు, వివిధ ముఖ్య ప్రాంతం మీద వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, వారంతా కూడా విమానయాన సంస్థ యొక్క పైన ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున టికెట్స్ తీసుకుని వారంతా కూడా వేచి చూస్తున్నారు. కానీ కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ సైతం కీలక ప్రకటన చేసింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు, మిడ్ నైట్ వరకు కూడా ఇండిగో విమానయాన సర్వీసులకు సంబంధించి అన్ని సర్వీసులు కూడా రద్దు చేస్తున్నట్టు, ఢిల్లీ నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దు చేస్తున్నట్టు కూడా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం కూడా దీనిపైన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. తాజాగా DGCA కూడా ఇండిగో అనే ఒక వివరణ అడగడం జరిగింది. ఇండిగో కూడా ఒక టెక్నికల్ సమస్య అనే అంశాన్ని తగ్గిస్తున్నట్టు కూడా చూపిస్తున్నట్టు కూడా
ముఖ్యంగా సిబ్బంది కొరత ఉంది, పైలట్ల కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది. ఆ అంశాన్ని ఇండిగో ఇన్ని రోజులు కూడా బయట పెట్టకుండా కొంత ఇదంతా కూడా నడిపిస్తుందనే క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇండిగో సంస్థ ఎయిర్లైన్స్ పైన కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం దాదాపు దేశ వ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లలో కాదు, కొచ్చి కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అటు ముంబై కావచ్చు, ఇటు ఢిల్లీ కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అన్ని ఇండిగో విమాన సర్వీస్ అన్నింటి కూడా రద్దు చేయడంతో పాటు వాటికి సంబంధించిన అంశాల్లో మరింత క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అర్ధరాత్రి వరకు Okay. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు ఇతర ప్రాంతాలకు వెళ్ళే విమానం వస్తుంది. కానీ ఇండిగో విమానం సంస్థ ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమస్య ఎప్పటి వరకు పూర్తవుతుంది, సమస్య తలెత్తకుండా చూసి ఎప్పటి నుంచి విమాన సర్వీసులు నడుపుతారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్.